వినుకొండ సింగర చెరువును శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన సాగర్ కాలువల నీటిని విడుదల చేయగా వినుకొండ ప్రజలకు త్రాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే వినుకొండలోని నీటి సమస్య పరిష్కారానికి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో సాగర్ జలాలను నింపుకోగలుగుతున్నామని, మండుటి ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతగా నీటి సరఫరాపై శ్రద్ధ చూపే మాపై నీరు లేవని, నీరు ఇవ్వలేదని దుష్ప్రచారాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వారికి ఈ సింగర చెరువు నీరు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే 1-2 చెరువులు నింపామని, మరో 2 రోజుల్లో ఇంకో చెరువును నింపి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం జరుగుతుందని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల వారికి గత పాలనలోని 10 ఏళ్లుగా ట్రాక్టర్లతో బిందెల సంస్కృతి తీసుకొచ్చింది గుర్తులేదా అని ప్రశ్నించారు. వినుకొండ పట్టణానికి త్రాగునీరు సమస్యని పరిష్కారం చేయటంలో మనం అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా వినుకొండ పట్టణ ప్రజలకి మరి మంచినీటి సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సాగర్ నుంచి నీళ్లు పంపించటం, ఆ నీళ్లు మన సింగర చెరువుకి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నింపేదానికి నింపుకుంటున్నాం. ఇక ఎవరు కూడా ఈ ఎండాకాలం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని విధాల పూర్తిగా మొన్న మధ్య మీరు తప్ప ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తక్కువగా వదులుతున్నారని అన్నారు. ఏముండదు, అది 100% ఇంకా ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగునీరు సమస్య అనేది కనిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు సాగర్ నుంచి 3 చెరువులు నింపుకునేదానికి నీళ్లు ఇప్పుడు ఒక చెరువు నిండింది, 2వ చెరువుకి పెడతా ఉన్నాం, 3వ చెరువు కూడా పెడతాం. పూర్తి స్థాయిలో ఇక ఎట్టి పరిస్థితుల్లో మనకి తాగునీరు సమస్య లేదని మీ అందరికి మరొక్కసారి తెలియపరుస్తున్నాను. చాలామంది అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. నీళ్లు లేవు అంటారు, నీళ్లు రావంటారు, నీళ్లు ఇవ్వరంటారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వినుకొండ చెరువు నిండింది, 2వ చెరువు కూడా పెడతారా? ఏం అడ్డుకోవాలంటే అడ్డుకోండి, దానికి ప్రజలే ఇస్తారు మీకు. అంటే మీరు అమ్మ పెట్టలేదంట, ఎవరిని అడగలేదంట. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ అన్యాయం? మీ ట్రాక్టర్ సంస్కృతి కావాలనుకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా? మీ రాజకీయ స్వార్థాల కోసమేనా? నేను రాజకీయం చూడలేదయ్యా, నేను ప్రజలకి మంచి జరగాలనుకున్నానయ్యా. ప్రజలకి మంచి జరగడం కోసము ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసి ఈ వినుకొండ నియోజకవర్గంలో దాదాపుగా 35 చెరువులకి నీళ్లు నింపాలి. నీళ్లు నింపకపోతే జీవాలు, కోళ్ళు, కుక్కలు, నక్కలు, అన్ని పక్షులు, మనుషులు అన్నీ కూడా అల్లాడిపోతున్నారు. అందుకే నెల రోజుల నుంచి ప్రయత్నం చేసి సాగర్ నీళ్లు ఉన్న నీళ్లను వదిలి అవకాశం కల్పించమని ఏడుకున్నాం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మనకు నీళ్లు వదిలారు. ఈ చెరువులన్నీ 30 చెరువులు, నడిగడ్డ చెరువు దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని చెరువులు నింపేదానికి అవకాశం కల్పించామని. మరి ఇది ఓర్చుకోలేకపోతే ఎట్లబ్బా? మీరేదో చెప్తున్నారు, రేపు ఈమను నీళ్ళు అంటారు. నీకెక్కడికి పోతున్నానయ్యా? చూడండి అయ్యా, నీళ్ళు ఇస్తున్నామో లేదో. మీరు ఒక్కటి గమనించండి, మంచి చేసేదానికి, మంచి జరిగేదానికోసం మీరు ఇలా అడ్డుకోవటం అనేది మంచి సంస్కృతి కాదు, మంచి సాంప్రదాయం కాదు, మంచి ఆలోచన కాదు. మీ మనుషులు మీరందరూ ఎగబడి ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది జరగదు. బ్రహ్మనాయుడు ఉన్నంతసేపు అది జరగదన్న సంగతి మీరు గుర్తు చేసుకుంటే చాలు.